పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబురాలు ఈ ఏడాది నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. సంక్రాంతి అనగానే కోడి పందాలు, ఎడ్ల బండ్ల పోటీలే కాకుండా సంక్రాంతికి సొంతూరుకు వచ్చిన వాళ్లకు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నర్సాపురంలో ఈసారి హెలికాప్టర్ రైడ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ రైడ్ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ రైడ్ ద్వారా అంతర్వేది ఆలయం, సాగర తీరం, లైట్ హౌస్, అన్నా చెల్లెళ్ల గట్టు అందాలను ఆకాశం నుంచి వీక్షించే అవకాశం దక్కనుంది. పండుగ వేళ ఈ విహంగ వీక్షణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనుంది. స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం ఉదయం హెలికాప్టర్ రైడ్ ను ప్రారంభించనున్నారు. 10 నిమిషాల హెలికాప్టర్ రైడ్ కోసం 5,000 ఛార్జ్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటు భీమవరంలోనూ పారా మోటార్ రియల్ అడ్వెంచర్ స్కై రైడ్ ఏర్పాటు చేశారు. ఈ స్కై రైడ్ ఈసారి సంక్రాంతి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. కాళ్ల మండలం పెద్దామిరంలో ఈ స్కై రైడ్ అడ్వెంచర్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. కలెక్టర్ నాగరాణి సాహసోపేతమైన తొలి రైడ్ చేశారు. సంక్రాంతి వేళ బంధువులకు, అతిథులకు కొత్త ఉత్సాహం పంచేలా పారా మోటార్ అడ్వెంచర్ సిద్ధంగా ఉంది. 600 మీటర్ల ఎత్తు రైడ్కు 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.